మనతో పాటు బీసీ పొలిటికల్ కన్వీనర్ అంబల నారాయణ గౌడ్ కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిజంగానే చిత్తశుద్ధి ఇప్పుడు బయటపడింది అనుకోవచ్చా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళే తుంగలో తొక్కి మరి బీసీలను నయవంచన చేయడం అనేది మొత్తం మీద తెలంగాణ బీసీ సమాజం తీవ్రంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన దినం ఈరోజు, మరి అమలైన రోజు. మరి ఈరోజు మా యొక్క ఆవేదనను ఆక్రందన అంతా కూడా అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమం రూపంలో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 46 జీవో అనేది బీసీలను మోసం చేయడమే అవుతుంది. వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే కామారెడ్డిలో ప్రకటించిన ప్రకటన మరి ఈరోజు బుట్ట దాఖలైంది. కాబట్టి వాళ్ళు వెంటనే ఈ ఎన్నికలను వాయిదా వేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఢిల్లీలో శీతాకాల సమావేశాల్లో మరి మా యొక్క నిరసన కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇట్లనే కొనసాగిస్తారా? ఇప్పుడు ఇక డిసెంబర్ 11 వరకు కూడా నామినేషన్ 30 వరకు కూడా ఉన్నాయి కదా, ఇట్లా నిర్బంధం కొనసాగిస్తారా? అంటే గతంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ మనకు ఎన్నికల గతంలో కూడా 42% ఇస్తూ వాళ్ళు జీవో తీసుకొస్తే అప్పుడు కూడా కొంతమంది మన ఈడబ్ల్యూఎస్ సంబంధించిన రెడ్డి జాగృతి వాళ్ళు మరి కోర్టుకు పోవడంతో ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే మరి ఎన్నికలకు పోవాలి, వెంటనే ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలకు చాలా జిల్లాల్లో మరి వాళ్ళ పర్సెంటేజ్ ఉన్నదానికంటే తక్కువగా కొన్ని జిల్లాల్లో మొత్తానికే లేకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 22% అమలు చేస్తే ఇప్పుడు 17.4% కొన్ని జిల్లాలలో అమలవుతున్నాయి. కొన్ని 27 మండలాలలో అసలు బీసీ రిజర్వేషన్లే లేకుండా ఎన్నికలకు పోతున్నారు. మరి దాదాపు 60% ఉన్న బీసీలకు 2000 గ్రామ పంచాయతీలనే పోటీ చేసే అవకాశం కల్పించడం అనేది మరి బీసీలకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరెంతో వారికంతా, మా జనమెంతో మాకంతా అనే నినాదం మాకు. ఈరోజు రెట్లు 10% ఉంటే వాళ్ళకు 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు 60% ఉన్న బీసీలకు మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్లు అమలు చేయాలనేది న్యాయపరమైన సూత్రం. అది రాజ్యాంగబద్ధంగా మాకు దక్కాల్సిన అవకాశాలను దక్కకుండా చేసి ఈరోజు 42% ఇస్తామని చెప్పి కూడా వాటిని కూడా ఇవ్వకుండా మరి ఈరోజు ఎన్నికలకు పోవడం అనేది మాట తప్పడం అవుతుంది. ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనే విధంగా కాంగ్రెస్ వ్యవహారం ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్లో ఉండే బీసీ నాయకులు, బీసీ పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతా కూడా మరి ఈ విషయంలో పునరాలోచన చేసి ఈ ఎన్నికలు వాయిదా వేసి రాజ్యాంగబద్ధంగా అమలైన తర్వాతనే పోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకు రోడ్ల మీద రాని పరిస్థితి, ఎందుకు నిలదీయలేని పరిస్థితి కాంగ్రెస్? మేము 3 పార్టీల వైఖరిని సమానంగా చూస్తున్నాము. ఏ పార్టీ కూడా బీసీలకు అనుకూలంగా లేదనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ మొదటి నుండి వాళ్ళు బీసీలకు వ్యతిరేకంగానే వాళ్ళ వ్యవహారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా పోయిన సంవత్సరం మనకు పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడం, దాంతోపాటు మనకు రిజర్వేషన్లు 22% వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన సందర్భం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించింది. మేము 42% ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికలలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పిన తర్వాత వాళ్ళని బీసీలు నమ్మి వాళ్ళను ఎన్నికల్లో అఖండంగా విజయంతో గెలిపిస్తే ఈరోజు వాళ్ళు కూడా మరి తీరా మాకు 17% రిజర్వేషన్లతో పోవడంతో బీసీల యొక్క ప్రయోజనాలను, వాళ్ళ రిజర్వేషన్లను మొత్తం కూడా ఖతం చేయడమే అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మనతో పాటు దామోదర్ కూడా ఉన్నాడు, బీసీఎఫ్ లీడర్. అన్న చెప్పండి, మీరేం చెప్తారు? ముఖ్యంగా 12,000 గ్రామాలు ఉంటే 2,000 గ్రామాలకే ఇప్పుడు ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు అందుకే చెప్తున్నాం, ఈ ఎలక్షన్ అనేది తప్పు. ఈ యొక్క 42% రిజర్వేషన్ మీద ఏదైతే పోరాటం చేస్తున్నామో ఇంత తొందర ఎందుకు? ఇప్పుడు మీరు పెడుతున్నారు, దానివల్ల ఉపయోగం ఏముంది? ఇలా 42% రిజర్వేషన్ మన పెద్ద ఎత్తున జరుగుతుంది. రేపు వచ్చే నెల డిసెంబర్లో సమావేశాలు ఉంటాయి పార్లమెంటులో. మీ రాష్ట్ర ప్రకారంగా సరే మీ బాధ్యతగా అక్కడ బిల్లు పంపించారు. మరి అక్కడ ఏదైతే పార్లమెంటులో ఉందో అక్కడ బిల్లు పాస్ అయ్యేంత వరకు ఓపిక పెడితే అయిపోతుంది
కదా. ఆ బిల్లు 42% వచ్చిన తర్వాత ఈ ఎన్నికలకు పోతే బాగుండేదని మా తపన. ఇవాళ గ్రామాల గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ గురించి అని ఆలోచిస్తున్నారు కానీ మరి ఈ యొక్క బీసీల ఆవేదన అర్థం కావట్లేదా అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క పెద్ద ఎత్తున మరి మీకు సపోర్ట్గా అన్ని బీసీ సంఘాలు కూడా మొన్న ఆక్రోశ సభ పెట్టింది. మీ వెనుక మేము ఉన్నాం అంటున్నాం, అన్ని బీసీ వర్గాలు ఉన్నాయి అంటున్నాం. మరి అందరికీ మీరు ముందుకు తీసుకుపోయి మరి ప్రైమ్ మినిస్టర్ దగ్గర పెద్ద ఎత్తున మీరు ప్రెషర్ పెడితే మీ వెంట మా బీసీ సంఘాలు ఉన్నాయి, మరి అందరూ కూడా సపోర్ట్ మీద ఆ బిల్లు పాస్ చేసినాక ఎన్నికలు పెడితే బాగుండేదని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో కేవలం నిధుల కోసం పెట్టింది అనుకోవచ్చా, నిజంగానే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పేసి ఎన్నికలు పెడుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు అట్లనే కనబడుతుంది. అంటే వీళ్ళ బీసీ యొక్క ఆత్మగౌరవం ఏమైనా పర్వాలేదు, వీళ్ళు బానిసత్వం ఏముంటుంది, నా అధికారం ఉంది, నేను చేస్తే చెల్లుతుంది అన్నట్టుగా కనపస్తుంది కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు పోవట్లేదు? సరే నీవు ఈ యొక్క స్టేట్లో బిల్లు పెట్టినావు అంటే నాటకాలు అనిపిస్తుంది. ఇలా అందరికీ ఇదిగా నీవు ధైర్యం చేసి బిల్లు పెట్టినావు, అక్కడ ఎందుకు అడగలేకపోతున్నావు? మీరు ముందుంటే మేము ఇంకా ఉంటామంటున్నాం కదా. ఈ యొక్క తొందరలో ఆ షెడ్యూల్ అది ఒక పాస్ చేసినాక పెడితే బాగుంటుందని. అంటే నీకు ఆదాయం ముఖ్యం కనబడుతుంది కానీ బీసీల ఆత్మగౌరవం కనబడట్లేదు, ఆ యొక్క రిజర్వేషన్ కనబడతలేదని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిజంగానే బయటపడింది అనుకోవచ్చా? 100% కనబడుతుంది కదా. ఇలా వేరే వాళ్ళ మీద వేసిన మీ చిత్తశుద్ధి ఎందుకు ఇది చేస్తలేరు? అంటే మీరు పదే మాకే చిత్తశుద్ధి ఉంది, మేము చేసుకుంటూ వచ్చినాము, వాళ్ళే అడ్డుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు. ఇప్పుడు అంటున్నారు, ఎక్కడ కనబడుతుంది? చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు పోవు కదా నీవు. ఇలా నీవు అంటే డబ్బు గురించే రాజకీయం చేస్తున్నట్టుంది. మేము ఈరోజు మొన్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ మా నియోజకవర్గానికి మీ కాంగ్రెస్ తరఫున బీసీ బిడ్డకు నవీన్ గారికి ఇచ్చారు. మేము ఎందుకు గెలిపించుకున్నాం? మా బీసీ బిడ్డ అనే కదా మేము ఓటేసి గెలిపించుకున్నాం కదా. ఎందుకు బీసీ మాకు రాజకీయాలతో అతీతము, మనకి బీసీకి ఎవరైతే ఇచ్చిరో మరి ఈ యొక్క మొదటి పెట్టుగా మా బీసీ రిజర్వేషన్లు వస్తే మేము మీకు ఏ రాజకీయ పార్టీ అయినా మా బీసీ బిడ్డలకు ఇస్తే గెలిపించుకునే అవకాశం ఉంటుంది కదా. ఈరోజు గెలిపించి మీ ముందర నిలబెట్టినాం కదా, చిత్తశుద్ధితో మేము పనిచేసినామా లేదా? మరి ఆ విధంగా రేపు కూడా మా బీసీలకి ఎన్నికలు రద్దు చేసి రిజర్వేషన్ వచ్చిన తర్వాత వస్తే మాకు బీసీలకు న్యాయం జరిగినట్టు జరుగుతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో నీవు ఏదో 17%, 16% మాకెందుకు భిక్షం వేస్తున్నావు అని అడుగుతున్నావు మరి.